విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఫుల్ హాట్లో నడుస్తున్నాయి కాబట్టి జనసేన అండ్ టీడీపీ పొత్తు అయితే ఖరారైపోయింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో బీజేపీని కలుపుకుపోతాము అని పదే పదే వీళ్ళిద్దరు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరు అనుకుంటారు, కానీ కాదు. యాక్చువల్లీ జనసేనలో నెంబర్ 2 నాయకుడు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, యాక్చువల్లీ పార్టీయే అతనిది అనేది అయితే ఒక చర్చ నడుస్తోంది. ఎవ్రీథింగ్ డిసిషన్ ఆయన్నే తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ది అసలు ఏమీ ఉండదు అనేది అయితే ఒక చర్చ నడుస్తోంది. ఇక మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నిజంగా మీరు కూడా ఈ కామెంట్ని నమ్ముతున్నారా సార్? జనసేన పార్టీ ఎవరిది మరి? అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బినామీగానే పెట్టారనే విషయం జనసేన కార్యకర్తలకు, నాయకులకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే నాదెండ్ల మనోహర్ గారి మీద దాడి చేయడం కానీ, ఆ సంఘటన కానీ జరగడం, జనసేన కార్యకర్తలే జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ వెంట నడిచే వాళ్ళందరినీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అక్కడ తప్పు జరుగుతుంది అనే విషయం వాళ్ళు గమనించారు. కాబట్టి అందుకే కదా మరి నాదెండ్ల మనోహర్ను ఏమన్నా అంటే నన్ను అన్నట్టే అన్నారు. మరి నాదెండ్ల మనోహర్ గారిని జనసేన కార్యకర్తలు కొట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారిని కొట్టినట్టే కదా. అంటే జనసేన కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెండ్ల మనోహర్ గారి మీద చాలా కోపంగా ఉండారనే విషయం. ఎందుకనంటే తానేమో 3వ వంతు సీట్లలో పోటీ చేస్తాం, 175లో 3వ వంతు సీట్లు అంటే నాకు తెలిసి 59 సీట్లు పోటీ చేయాలి. 59 సీట్లలో 50% అనే 28, 29 వస్తాయి. కాకుండా ఆయన పోటీ చేసే స్థానాలు ఎన్ని అని అంటే 24 సీట్లకు ఒప్పుకున్నాడు. 25 అంటే పావులా అని, 23 అంటే చంద్రబాబు లక్కీ నెంబర్ అని దానికి కూడా తీసుకోలేదు. 24 సీట్లే తీసుకున్నాడు. 3 ఎంపీలు అంట. నాకు తెలిసి ఇన్ని లక్షల 5 లక్షల పుస్తకాలు, ఎన్ని లక్షల పుస్తకాలు చదివానని ఇంత మహామేధావి చెప్తా ఉంటాడు. ఆయన లెక్కలు ఏమైనా ఉన్నాయేమో, ఆలోచనలు ఎలా ఉన్నాయంటే 24 సీట్లు ప్లస్ 7 మూల 21, 45 సీట్లు మాత్రమే పోటీ చేస్తాడంట. అంటే 24 ఎమ్మెల్యే సీట్లు, 7 మూల 3 ఏళ్ళ 21 ఎంపీ సీట్లు కలిసి 45 సీట్లలో పోటీ చేస్తారంట. ఇది ఎక్కడ లెక్కచారమో నాకు తెలియలేదు ఇంతవరకు. 5 లక్షల పుస్తకాలు చదివే ఇతను ఏ విధంగా మాట్లాడతాడో నాకు తెలియడం లేదు. సార్ అంటే చాలామంది 24 సీట్లు ఏవైతే ఉన్నాయో అసలు జనసేన పార్టీ ఆడ లేదు, అసలు కనీసం ఓట్లు కూడా రాలేదు. అంటే ఎక్కడైతే జనసేన ప్రాబల్యం లేదో అవన్నీ సీట్లు ఇచ్చేసిరు, అంటే అసలు గెలవని సీట్లు ఇచ్చారు అనేది ఒక చర్చ నడుస్తోంది జనసేన కార్యకర్తల మధ్య అనేది. మీరు మంచి క్వశ్చన్. జనసేన ప్రాబల్యం లేని సీట్లు అని అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఆ పార్టీలోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి అక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తారనే విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒప్పందం మేరకు మాత్రమే చేస్తా ఉన్నాడు. మరి జనసేన కార్యకర్తలు ఎటు పోవాలి? అంతే మేడం. ఊరికే వాళ్ళు ఓట్లు ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవాలి. ఈరోజు గతంలో 2014లో తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, అయిపోయింది. తెలుగుదేశం జెండా, బీజేపీ జెండా పట్టుకున్నారు. 2019 వచ్చేసరికి తెలుగుదేశం జెండాను, బీజేపీ జెండాను కాల్చేయర్రా. మన రాష్ట్రంలో లేని బీఎస్పీ పార్టీ, మన రాష్ట్రంలో లేని సిపిఐ, సిపిఎం పార్టీల జెండాలు పట్టుకొని 3 జెండాలు పట్టుకొని తిరిగారు పాపం జనసేన కార్యకర్తలు. ఈయన జెండా 4 జెండాలు పట్టుకొని తిరిగారు. 2024కి వచ్చేసరికి మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకోండి అని చెప్తాను. అంటే జెండా కూలీలు మాత్రమే, జనసేన కార్యకర్తలను, జనసేన నాయకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను జనసేన పార్టీకి జెండా కూలీలకు మాత్రమే చూస్తూ ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళను ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలుగా, లేకుంటే ఎంపీ అభ్యర్థులుగా, లేకుంటే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చేయాలనే ఆలోచన అతనిలో లేదనే విషయం ఇప్పుడు ఖరారైపోయింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, బలం ఉన్న చోట, జనసేన వీక్ ఉన్న చోట జనసేన పార్టీకి ఇస్తే ఆ బలం ఉన్న వ్యక్తి జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తే అక్కడ డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి గెలుస్తారని. సరే, ఇప్పుడు చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు తెలీదు పార్టీ స్థితి ఏంటి, పూర్తిగా నాదెండ్ల మనోహర్ గారే పూర్తిగా పార్టీది చూస్తారు అని అది అందరికీ తెలిసిన ముచ్చటే సార్. మరి ఆయనే కదా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి, అసలు మాకు ఇక్కడ ప్రాబల్యమే లేదు,
కాబట్టి మాకు ఇవి కాదు, మాకు ఈ లిస్ట్ ఈగో వీళ్ళు అని చెప్పాలి కదా సార్, ఎందుకు చెప్పలేకపోతే? నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల మనోహరే చంద్రబాబు నాయుడు గారు కోవట్టు మేడం. చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు సినిమా తీసేటప్పుడు నిర్మాత చంద్రబాబు నాయుడు గారు నిర్మాత, కో నిర్మాత అని ఉంటాడు. కో నిర్మాతను ఎవరి దగ్గర పెడతారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర. పవన్ కళ్యాణ్ ఏదైతే డబ్బులు కావాలో, ఏం కావాలో, ఏమేం చేయాలో, ఏం కథ అని అతని పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఈయన సినిమా నటుడు, సినిమాలలో డబ్బు తీసుకొని నటిస్తాడు, రాజకీయాల్లో కూడా డబ్బులు తీసుకొని నటిస్తాడు. కో నిర్మాత చంద్రబాబు అయితే కో నిర్మాత నాదెండ్ల మనోహర్ గారు. అందుకే నాదెండ్ల మనోహర్ గారే మొన్న మీరు చూసారో లేదో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే అప్పటికప్పుడు లెటర్లో రాస్తూ ఉన్నాడు నాదెండ్ల మనోహర్ గారు. ఈ పేర్లు 5 స్థానాలు రాశాడు. దాంట్లో నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నాడంట. పాపం జనసేన పార్టీ పెట్టి ఆయన పేరుతో పార్టీ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పడంలే. ఆయన తమ్ముడు నాగేంద్రబాబు ఎక్కడ, వాళ్ళ అన్న నాగేంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పలే. పాపం జనసేన జెండా కూలీలుగా జనసేన పార్టీ కోసం తన ఆస్తులు అమ్ముకొని చాలామంది పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ పోటీ చేస్తారో చెప్పలే. నీకు పార్టీ పెట్టుకొని దిశానిర్దేశం లేకుంటే ఇన్ని స్థానాల్లో మనకు బలంగా ఉన్నాయి, ఇన్ని సర్వేలు చేసుకున్నాం, రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ ఉంటావు కదా, నేను చాలా బలంగా ఉన్నాను, నేను పిడికిలు బిగిస్తే మీరు ఈ రాష్ట్రంలోనే ఉండలేరని జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తూ ఉంటావు కదా, లేకుంటే కాకినాడ రూరల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని గుడ్డలిప్పు తీసి కొడతా అని చెప్తా ఉంటావు కదా. నిన్ను గుడ్డలిప్పు తీసి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నాదెండ్ల మనోహర్ని గుడ్డలిప్పు తీసి కొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసేదానికి రెడీగా ఉన్నారు. మొన్న ఈయన మీద దాడి జరగడానికి రీజన్ కూడా అదేనా సార్? అదే కదా మేడం. ఇప్పుడు మేడం నేను 10 సంవత్సరాల నుంచి నేనే ఎమ్మెల్యే అభ్యర్థినని ఇంకోటో చెప్పి తిప్పుకుంటా ఉంటాడు అనుకో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని. అతనికి కాదు నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నా అంటే కోపం రాదా? ఎవరంటే నాదెండ్ల మనోహర్ గారి వల్లే జరుగుతుంది అనే విషయం. పాపం నాదెండ్ల మనోహర్ గారు 10,000 ఓట్లు వస్తే 40,000 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా నాదెండ్ల మనోహర్ను కలవాలంటే ఇబ్బందిగా ఉంది. పవన్ కళ్యాణ్ కలవాలంటే నాదెండ్ల మనోహర్ గారు సంతకం పెడితేనే పోవాలి. గేటు బయటనే గేట్లు వేసి పెట్టింటారు. ఒక పార్టీ అధ్యక్షుడిని ప్రజలు కలవాలి కదా, కార్యకర్తలు కలవాలి కదా, నాయకులు కలవాలి, అప్పుడు కదా నమ్మకం వచ్చేది. ఆ నమ్మకమే లేకుండా చేసే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని నాదెండ్ల మనోహర్ గారిని కొట్టడానికి వచ్చారు. కానీ నాదెండ్ల మనోహర్ ఊరికే కో నిర్మాతే, అసలు డూప్ చేసేది రాజకీయాలు నటించేది పవన్ కళ్యాణే. వాళ్ళకి ఏదైనా కోపం ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే కొట్టాలి. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి గుమస్తాగా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ గారిని కొడితే ఏమొస్తుంది మేడం? కొడితే గిడితే పవన్ కళ్యాణ్నే కొట్టాలి, వాళ్ళు వేరే వాళ్ళని కొట్టాల్సిన అవసరం అంటే కదా. ఇప్పుడు తన స్వార్థం కోసం, పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కోసం ఎంతోమంది జనసేన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేందుకు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళని హింసించి ఈరోజు వేరే వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటా అంటే ఎందుకు కొట్టారు మేడం? ఖచ్చితంగా కొడతారు. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నాదెండ్ల మనోహర్ ఆయన అన్నాడు కదా గతంలో, నాదెండ్ల మనోహర్ గారిని ప్రశ్నించినా, ఆయన్ను విమర్శించినా, నన్ను విమర్శించి అంటే ఆయన కొడితే నన్ను కొట్టినట్టే అన్నాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ని కొట్టినారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కొట్టినట్టే కదా. సరే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఇప్పుడు తీసుకున్నారు, ఇలా గెలవాలి కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ ఇన్ని సీట్లు ఇచ్చింది ఆర్ ఇన్ని సీట్లు తీసుకుంది అంటే డెఫినెట్లీ ఇంట్లో గెలవాల్సినవి మాక్సిమం గెలవాలి అనేది ఒకటి ఉంటుంది. మరి అది ఏది లేకుండా ఈ సీట్లు తీసుకొని ఏం చేద్దాం సార్? మీకు మొట్టమొదటి చెప్పేది కూడా వాళ్ళకి గెలవాలనో ఇంకోటో కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలది, కాపు యువతది, అదంతా ఓటు ట్రాన్స్ఫర్ కావాలని ఆలోచన చేస్తున్నాడు తప్ప వాళ్ళని ఏదో జనసేన పార్టీ ఎవరైనా నాకు తెలిసి నానాజీ ఒక సినిమాలో డైలాగ్ ఇది, అంటే సినిమాలో డైలాగ్, ఎప్పుడైనా శత్రువును మళ్ళీ చూసుకోవచ్చురా, పక్కనుండే వాడిని ఎదగనీయకూడదు, పక్కనుండే వాడిని తొక్కేస్తూ ఉంటేనే, లేకుంటే ఈడు ఏకు మేకై మన కిందికే నీళ్లు తెస్తాడు అని. అలాగా పవన్ కళ్యాణ్ని ఎదగనిచ్చే పరిస్థితిలే. కానీ పవన్ కళ్యాణ్ గారి ఓట్లు అయితే రావాలా, పవన్ కళ్యాణ్ ఓట్లు అయితే తెలుగుదేశం పార్టీ కూడా రావాలా. దీనికే పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహము, లేకుంటే ఇంకొక వ్యూహము, షడ్భుజి వ్యూహము, ఇంకా ముందస్తు వ్యూహము, లేకుంటే వారాయి వాహనం ఎక్కి తిరిగేది, ఈ చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయినాను, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో విలీనం చేస్తే సరిపోతుంది కదా. దీనికంతా ఇదంతా అవసరమా? అంతే కదా మేడం. నువ్వు పోటీ చేయలేవు, నువ్వు ఏడ పోటీ చేస్తావో తెలియలే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర గుమస్తాగా పనిచేయాలనుకున్నావు, ఆయనకే పార్టీని అమ్మేస్తే పోతుంది కదా. ఆ పార్టీని విలీనం చేస్తే సగం పీడ పోతుంది, ఇంకెందుకు ఊరికే అవసరంగా? అంతే కదా. మళ్ళీ ఏం చెప్తాడు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి పోదు,
పర్వతం ఎవరికి తల వంచదు అని సినిమాలో డైలాగులు రాజకీయాల్లోకి వచ్చి చెప్తా ఉంటాడు. ఆయనే మరి మొన్న ఏం చెప్పాడంటే తెలుగుదేశం పార్టీతో బీజేపీ పెద్దలు దానికి వాళ్ళిద్దరు కలవడానికి ఒప్పుకోకుండా ఉంటే నేనే బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జీరో అయింటే, తెలుగుదేశం పార్టీ జీరో అయింటే దాన్ని బతికించడానికి నేను పూనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అందరూ భయపడతా ఉంటే నేను జైలుకి వెళ్ళి కలిసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చి ఈరోజు బలంగా టీడీపీ పార్టీ బలంగా ఉందంట. మరి చంద్రబాబు నాయుడు గారి పార్టీ జీరో, నీ పార్టీ 100%, నీ వల్లే చంద్రబాబు నాయుడు గారు బతుకుతే నాకు తెలిసి 170 స్థానాల్లో 20-25 తెలుగుదేశం పార్టీకి ఇలా 150 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి కదా. నిజమే కదా సార్. మరి దాన్నేమో ఇది ఒకటి చెప్తాడు, మళ్ళీ వచ్చి మనం బలంగా లేము, మనకు 24 సీట్లు ఇచ్చే 24 గెలవాలని ప్రయత్నం చేయాలంటే 24 గెలిచి ఈ రాష్ట్రం కోసం అని నువ్వు చెప్పే తప్పుడు డైలాగులు, తప్పుడు మాటలు రాష్ట్రం కోసం కాదు, చంద్రబాబు కోసం మాత్రమే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. చంద్రబాబు కోసమే పనిచేస్తావు అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. నిన్ను గుడ్డలు ఇప్పదీసి, నిన్ను చంద్రబాబు నాయుడు గుడ్డలు ఇప్పదీసి కొట్టి ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. 2024 ఎలక్షన్లో వీళ్ళిద్దరిని గుడ్డలు ఇప్పదీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలందరూ గుడ్డలిప్పు తీసుకొట్టి ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేస్తారు. థ్యాంక్ యూ సార్.